మళ్ళీ సో అయితే తేజస్వి ఒక పాయింట్ చెప్పండి మ్యామ్. ఇప్పుడు ఎక్కడికక్కడ సరే సైబర్ మోసాలు విస్తృతంగా మన కళ్ళు మూసి తెరిచే లోపలనే జరిగిపోతుంది. మనం వాళ్ళు వేరే లెవెల్లో చాలా క్లీన్ అండ్ నీట్గా చేసేస్తున్న టైంలో సైబర్ మోసాలు హౌ సేఫ్ అంటే ఎంత సేఫ్ మీరు తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకి చెప్తే ఏమని చెప్తారు? ఎందుకంటే మీరు అన్నారు నిన్న మేము సైబర్ సెక్యూరిటీని అప్డేట్ చేస్తున్నాం, అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకున్నాం అన్నప్పటికీ ఇది ఎంత సేఫ్ అనేది కొంచెం ఒకసారి ప్రజలకు చెప్పండి. హైయెస్ట్ సేఫ్టీ ఉందండి ఇందులో. ఎందుకంటే మనకి 3 months లో కూడా మెజారిటీ ఆఫ్ ద టైం మనం సైబర్ సెక్యూరిటీ బిల్డప్ చేయడానికి మనం దీనిపైన స్పెండ్ చేసాం. ఈ రోజు మెటాని నిన్న డిక్లేర్ చేసింది ఏంటంటే, మెటా నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా చెప్పారు మనకు క్లియర్ గా, ఈ డేటా మొత్తం ఏదైతే మనకి ఈ డేటా మొత్తం ఉందో దీన్ని డేటా లేక్ అంటారు. ఈ డేటా లేక్ 36 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన డేటా మొత్తం కూడా మన గవర్నమెంట్ సర్వర్స్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ ఓవర్ లో మాత్రమే ఉంది. ఇది ఎవరికి యాక్సెస్ లేదు, ఒక యూజర్ కి. అదే విధంగా గవర్నమెంట్ వాట్సాప్ దీనికి జరిగే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో, ట్రాన్సాక్షన్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్, ఇట్ విల్ స్టే బిట్వీన్ ద యూజర్. ఆ మనిషికి వాట్సాప్ లో గవర్నమెంట్ సర్వర్స్ కి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఆ మనిషి ఫోన్ కి సర్వర్లకి తప్పితే థర్డ్ పార్టీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు ఇందులో. డేటా సేఫ్. అదే కాకుండా మీరు ఏ డేటా కావాలన్నా, మీ చంద్రిక గారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ నా దగ్గర ఉంది, మీ సర్టిఫికేట్స్ నేను డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఈ వాట్సాప్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే అనుసంధానం అయ్యి ఉందో ఆ నెంబర్ కి మీకు ఇమీడియట్ గా వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి మ్యామ్. ఆ నెంబర్ కి మీకు ఇమీడియట్ గా ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ ఓటీపీ కోడ్ కొడితే మాత్రమే వస్తుంది. సో ఇట్ ఈస్ క్లియర్లీ సెక్యూర్డ్. అండ్ ఇంకొక అపోహ నేను తొలగించాలనుకుంటున్నానండి. చాలా మంది చెప్తున్నారు ఇది టెక్నాలజీకి సంబంధించింది మళ్ళీ తెచ్చేశారు, టెక్నాలజీ అంటే మామూలు సామాన్యులకు ఉపయోగపడదని. కానీ నేను ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఒక సామాన్యుడండి, ఒక రైతు, ఒక పల్లెటూరులో ఉన్న ఒక సోదరులు, వాళ్ళకి అందరికంటే ఎక్కువ ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా చక్కగా మొబైల్ ఫోన్స్ అయితే అందరూ యూజ్ చేస్తున్నారు, వాట్సాప్లు అందరూ యూజ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకి మరియు విద్యార్థులకి చాలా హ్యూజ్ బెనిఫిట్ అనే చెప్పాలండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ ప్రతిరోజు ఎదురయ్యే ఒక సిచ్యుయేషన్, మనం అందరం చూస్తున్న ఒక సిచ్యుయేషన్. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్కి రావాలి. వాళ్ళ ఊర్లో ఉండదు కదా, ఏ బస్సు పొద్దున్నే 8ంటికో ఉంటుంది అనుకోండి, అతను 8ంటికి ఆ బస్సు ఎక్కి టౌన్ కి వచ్చి ఆ తహసీల్దార్ ఆఫీస్ 10ంటికి తెరుస్తారు. ఆఫీసర్ 11ంటికో వస్తారు. ఎదురు చూసి అతను మధ్యాహ్నం భోజనానికి వెళ్తాడు, ఇతను తినకో ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందు జరిగేవి. నేను ఇంకొక క్రియేట్ చేసి చెప్పట్లేదు.